పేద మధ్యతరగతి ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు అన్ని వర్గాల యొక్క సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, అందుకు నిదర్శనమే మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ అని టీడీపీ రైల్వే కోడూరు ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి అన్నారు. నిరుపేదలకి, వ్యవసాయ రంగానికి, రాష్ట్ర ప్రజలందరికీ మంచి మేలు జరిగేలా విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టారని, రాష్ట్ర అభివృద్ధి సంక్షేమానికి భవిష్యత్తుకు ఒక బ్లూ ప్రింట్ లాంటిదని ఆయన కొనియాడారు. రాష్ట్ర భవిష్యత్తుకు స్పష్టమైన దశను చూపే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించారని, ప్రజల జీవితాల్లో విలువైన మార్పులు వచ్చేలా చేయబోతున్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్య, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమ రంగాలకు బలోపేతం చేసేలా ఈ బడ్జెట్ ఉందని చెప్పారు. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఈ దిశగా ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోందని ముక్కా రూపానందరెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం భవిష్యత్తు ఒక బ్లూ ప్రింట్ లాగా బడ్జెట్ ఉంది. రాష్ట్ర భవిష్యత్తుకు స్వచ్ఛమైన దశను చూపే విధంగా ఈ బడ్జెట్ ప్రస్తావించడం జరిగింది. ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఈ బడ్జెట్ని కూటమి ప్రభుత్వం రూపొందించడం జరిగింది. ప్రజా జీవితాల్లో నిజమైన మార్పులు వచ్చేలా ఈ బడ్జెట్ ఉంది. బడుగు బలహీన వర్గాలకి అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ, పారిశ్రామిక, సాగునీటి, విద్యా, వైద్యం, టూరిజం, పంచాయతీరాజ్, మహిళా సంక్షేమం రంగాలకు బలోపేతం చేసే విధంగా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అన్ని వర్గాలు సమగ్రాభివృద్ధి లక్ష్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారిని అభినందిస్తున్నాం. ప్రతి ఏడాదికి మార్పు వచ్చేలా అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చోటు చేసుకునేలా, బలహీన వర్గాలకు జీవన ప్రమాణాల మార్పు జరిగేలా బడ్జెట్ను రూపొందించడం జరిగింది. విజన్ 2047 లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ వ్యవసాయము, సాగునీటి కోసం, విద్య, వైద్య, ఆరోగ్యాలకు బలోపేతం చేసే, యువతకు ఉపాధినిచ్చే పెట్టుబడులకు ఆకర్షిస్తూ బడ్జెట్ రూపొందించడం జరిగింది. ప్రభుత్వం మరొకసారి అభినందిస్తున్నాం. ఈ బడ్జెట్ రాష్ట్ర అభివృద్ధి బాటలో నడిచేందుకు దోహదపడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మన ప్రియతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చాలా అన్ని వర్గాలకు సమానంగా మంచి జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.